జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోకృపాలాయ సహ ఓజో బలాయ చ. సకల ప్రాణుల వ్యష్టిదేహము, ఈ పృథివీ మరియు సమిష్టి స్థూల బ్రహ్మాండము కూడా శ్రీహరియే ముల్లోకములలోని ప్రాణులకు ఇంద్రియ మనోదేహముల శక్తిని ఒసగే వాయువు రూపములో శ్రీహరియే ఉన్నాడు. అట్టి శ్రీహరికి నమస్కారము. 4th Canto 24th Chapter 39th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపికలో 3వ స్కందములో 13వ పాడ్కాస్ట్లోకి స్వాగతం. ఇంతవరకు బ్రహ్మ స్తుతించిన తర్వాత పరమాత్ముడు తిరిగి ప్రత్యక్షమై తనకు సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి అంతర్ధానమయ్యారు. ఆ తరువాత విదురుడు అడిగిన ప్రశ్నలకి మైత్రుడు ఇంకా కొన్ని వివరాలు తెలుపుతున్నాడు. అది మనం తెలుసుకుందాం. ఇంకను తపస్సును ఆచరింపము అని భగవానుడు ఆజ్ఞాపించుటచే బ్రహ్మ మనసును నిశ్చలముగా ఉంచుకొని మానములో 100 సంవత్సరములు తపస్సును చేసెను. ఆ బ్రహ్మ కూర్చున్న పద్మము అడుగున ఉన్న నీరు ప్రళయకాలమందలి వాయువుచే ఇటునటు కదులుచుండెను. బ్రహ్మ తన ధ్యానముచే వృద్ధి చెందిన తపస్సు చేతను కర్మయోగము చేతను వృద్ధి చెందిన జ్ఞాన బలము కలవాడై ఆ వాయువును నీటిని ఒకసారిగా లోనికి పీల్చెను. తాను కూర్చున్న పద్మము అంతరిక్షం వరకు వ్యాపించినంతటి ఔన్నత్యమును కలిగి ఉండెను. దాన్ని చూచి దీని యందు అణిగి ఉన్న పూర్వకల్పమునందరి లోకములను మరల కల్పించదని అనుకుని భగవాన్ని ప్రేరణచే పద్మకోశమును తాను అధిష్ఠించి ఆ పద్మకోశమును అనేక రూపములు కలదానిగా విభజించను. ఆ తామర మొగ్గ 14 లోకములుగా విస్తరింపదగినది. దానిని దేవతలు, మనుష్యులు, తిరియక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరములు అనగా వృక్షాదులు అను 4 రూపములలో నుండి జీవులుగా విభజించాను. దానిని శరీరధారులకు ప్రాణులచే అనుభవింపదగిన శబ్దము మొదలగు విషయములుగా విభజించాను. జీవులు విషయాలను అనుభవించుటకు సాధనములుగా ఉండేది జ్ఞానేంద్రియములుగా కర్మేంద్రియములుగా విభజించను. పద్మకోశం అనగా బ్రహ్మ అధిష్ఠించిన తామర మొగ్గ భోక్తలు, జీవులు, భోగ్య పదార్థములు, భోగోపకరణములు, భోగస్థానములు అను వానితో నిండిన ప్రపంచ రూపమై ఉండెను. ఒక ప్రయోజనము లేకుండా తన ధర్మము సృష్టిని తాను చేసి భగవంతుని ఆరాధించుటచే అతడు పరమేష్టిత్వం పొందెను. విదురుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. ఈ చేతనాచేతనాత్మకమగు ప్రపంచము సృష్టించుటలో భగవంతుడు చేయు వ్యాపారము ఎవరికినీ ఊహింప వీలు కానిది. ఈ ప్రపంచ సృష్టికి కారణముగా భగవానుడు కాలమును శరీరమును స్వీకరించి ప్రేరణ చేసినాడని చెప్పినారు కదా. ఆ కాలం యొక్క స్వరూపమును నాకు ఎరింగింప కోరుచున్నాను. మైత్రేయుడు ఇలా సమాధానమిస్తున్నాడు. భగవానుడు పృథివ్యాది పదార్థ సంబంధము లేనివాడు, కారణాంతరము లేనివాడు. భగవానుడే ప్రకృతిని తన శరీరముగా దాల్చి ఆ ప్రకృతితో కూడిన తాను జగత్తునకు ఉపాదాన కారణమైనాడు. ప్రకృతి విశిష్టుడకు పరమాత్మ జగత్తునకు ఉపాదాన కారణం. ప్రకృతి సంబంధము లేని తానే నిమిత్త కారణము. ప్రకృతి పురుషకాలములతో కూడిన పరమాత్మ జగత్తునకు మూల పదార్థము అనగా ఉపాదానం. అదియే జగద్రూపముగా మారినది. ఈ విశ్వరూపముగా ఉన్న బ్రహ్మ పూర్వము తన సంకల్పము చేత స్థూలము అచేతనముతో చేతనములతో నిండిన విశ్వమును మహత్తు మొదలగు పృథివీ వరకు ఎన్నో రూపములతో ఉన్న వానిని వెనకకు తీయవలని సంకల్పించి సూక్ష్మావస్థలను పొందించను. సూక్ష్మావస్థను పొందిన చేతన అచేతన విశిష్ట బ్రహ్మము కారణము. సూక్ష్మావస్థలోనున్న
చేతనాచేతనములు స్థూల రూపమునొందిన నాడు కార్యం. మళ్ళీ అచేతన విశిష్ట బ్రహ్మము కారణము, సూక్ష్మావస్థలో ఉన్న చేతనాచేతనములు స్థూల రూపమునొందిన నాడు కార్యము. ఇవి రెండును ఒకటే. కాలము కూడా ఈశ్వరునకు శరీరం వలె నియమింపదగినది, అతడు లేనిదే ఉండజాలనిది అగుటచే అతని శరీరమే. అందుచేత పరమాత్మ కాల శరీరకుడు కనుక కాలమే పరమాత్మ అనవచ్చును. కాలస్వరూపం ప్రత్యక్షముగా గ్రహింప వీలు కానిది, అందుచే దానిని అవ్యక్తము అందురు. దానిచే సృష్టికి ముందు సృష్టికి తర్వాత ఆ విభాగము చేసి పరిచ్ఛిన్నము చేసినారు. విశ్వరూపుడకు పరమాత్మ సృష్టికి ముందు సూక్ష్మావస్థలో ఉండు విశ్వము తానే అయి ఉన్నాడు. సృష్టికి తర్వాత స్థూలావస్థలో ఉండు విశ్వము తానే అయి ఉన్నాడు. అందుచే ఇప్పుడు విశ్వం ఎట్లున్నదో ముందు కూడా అట్లే ఉన్నది, సృష్టికి తర్వాత కూడా అట్లే ఉన్నది. కాలం యొక్క ప్రేరణ చేతనే చేతనాచేతన విశిష్టముకు పరమాత్మ నుండి సృష్టి సాగును. అది ప్రాకృతము, వైకృతము అని రెండు విధములు. ఈ రెండు విధములకు సృష్టి 9 విధములు. 1 మహత్ సృష్టి, 2 అహంకార సృష్టి, 3 భూత సృష్టి, 4 ఇంద్రియ సృష్టి, 5 దేవ సృష్టి, 6 అండ సృష్టి. ఈ 6 విధములకు సృష్టిని ప్రాకృత సృష్టి అందురు. 7 స్థావర సృష్టి, 8 తిరియక్కుల యొక్క సృష్టి, 9 మనుష్య సృష్టి. ఈ స్థావర తిరియకు మనుష్య సృష్టిలు 3ను వైకృత సృష్టి. మొత్తము ప్రాకృత వైకృత సృష్టిలు 9 విధములు. కాలం యొక్క శక్తి చేతనే ప్రళయము జరుగుచుండును. ప్రళయము 3 విధములుగా ఉండును. ఈ కాలమునందు వీనికి మరణము అని ఒక నియతి ఏర్పడి జరిగడి ప్రళయము నిత్య ప్రళయం అనబడును. దీనిని కాల ప్రళయం అందురు. ఇది ఒక విధము. సంకర్షణుని ముఖము నుండి అగ్ని వెలువడి ప్రళయము జరుగును. దీనిని నైమిత్తిక ప్రళయం అందురు. ఇది ఒక ద్రవ్యముచే కలిగిన ప్రళయము కనుక దీనిని ద్రవ్య ప్రళయం అందురు. ప్రకృతిలో నుండి సత్వరజస్తమో గుణములలో సామ్యావస్థ కలిగినప్పుడు ప్రళయం ఏర్పడును. ఇది ప్రాకృత ప్రళయము. ఇది గుణములచే కలిగినది కనుక దీనిని గుణప్రళయమని కూడా అందురు. ఇట్లు ప్రళయము, కాల ప్రళయము, ద్రవ్య ప్రళయము, గుణప్రళయము, ప్రాకృత ప్రళయము అని కూడా వ్యవహారము కలదు. అందు ప్రాకృత ప్రళయములు 9 విధములుగా నుండును. సృష్టికి ఉన్ముఖమైన ప్రకృతి పురుష శరీరముగా గల పరమాత్మ నుండి కాలము యొక్క ప్రేరణచే భగవాను సంకల్పముచే కలిగిన సత్వ రజస్తమో గుణముల వైషమ్యముచే మహత్తత్వము సృజింపబడినది. ఇది ప్రకృతి నుండి వచ్చిన మొదటి సృష్టి. ఇది మహత్ సృష్టి అనబడును. రెండవది అహంకార సృష్టి. ఈ అహంకారము నుండి పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, తన్మాత్రలు వెలువడినవి. అహంకార సృష్టి ప్రకృతి నుండి జరుగుట అహం సర్గము అనబడును. ఇక మూడవది భూత సృష్టి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు మహాభూతములుగా కాకుండా సూక్ష్మావస్థలో ముందు ఉండును. వాన్ని తన్మాత్రలు అందురు. వీనినే శక్తులు అందురు. పంచమహాభూతములను ద్రవ్యములందురు. ఈ రెండునూ భగవానునకు శరీరం వంటివి, అనగా అతని చేతనే నియమింపబడుతున్నవి. ఈ విధంగా తన్మాత్ర, ద్రవ్య సృష్టి, మూడవదగు భూత సృష్టి, నాలుగవ సృష్టి నుండి మిగతా భాగాన్ని మనం మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.